ఒక పెద్ద నది ఒడ్డున ఒక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది. ఆ కోతి ప్రతిరోజూ జామలు తిని ఆనందంగా జీవించేది. ఒకరోజు ఆ నదిలో ఉండే ఒక మొసలి చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి దానిని చూసి, స్నేహితుడా, నీకు జామలు కావాలా? ఎక్కలేవు కాబట్టి నేను నీకు ఇస్తాను అని అంది. మొసలి సంతోషంగా జామలు తిన్నది. ఇలా వారు ప్రతిరోజూ కలవడం మొదలైంది. స్నేహం పెరిగింది. ఒకరోజు మొసలి తన భార్య దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పింది. మొసలి భార్య దురాశతో అంది. ఆ కోతి జామలు తింటూ ఉంటుంది కదా. దాని గుండె ఖచ్చితంగా తీయగా, రుచిగా ఉంటుంది. నాకు అది తినిపించు. మొసలి మొదట సంకోచపోయినా, చివరికి భార్య మాట విని కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మరో రోజు మొసలి కోతిని చూసి అంది. స్నేహితుడా, నువ్వు ఎప్పుడూ నన్ను నీ ఇంటికి ఆహ్వానిస్తావు. ఒకసారి నువ్వు నా ఇంటికి రావాలి. నా భార్యను కలవాలి. కోతి ఆనందంగా అంగీకరించింది. మొసలి వీపుపై ఎక్కి నది దాటడం మొదలుపెట్టింది. మధ్యలో మొసలి నిదానంగా అంది. నిజం చెప్పాలి స్నేహితుడా. నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను. మొసలి మూర్ఖంగా నమ్మింది. వెంటనే తిరిగి కోతిని చెట్టు దగ్గరకు తీసుకొచ్చింది. కోతి పైకొమ్మకు ఎగిరి, గట్టిగా నవ్వుతూ అంది. మూర్ఖుడా! గుండెను బయట వదిలి ఎవరూ తిరగరు. నువ్వు స్నేహం అనే మాటకు మోసం కలిపావు. ఇక మళ్ళీ నమ్మకాన్ని పొందలేవు. మొసలి సిగ్గుతో తలదించుకుంది. కోతి మాత్రం జామ చెట్టుపై కూర్చుని అంది. స్నేహంలో మోసం ఉంటే అది స్నేహం కాదు. నిజమైన స్నేహం నమ్మకంతోనే నిలుస్తుంది. నీతి: మోసం ఎప్పుడూ స్నేహాన్ని నాశనం చేస్తుంది. నిజమైన స్నేహం నమ్మకం, నిజాయితీ మీద ఆధారపడి